ఓం శ్రీ మాత్రే నమ. 646వ నామము సత్యానంద స్వరూపిణి. ఓం సత్యానంద స్వరూపిణ్యై నమ. ఆత్మ సత్తుగాను అసత్తుగాను వేదాల్లో చెప్పింది. ఆత్మ సత్తుగాను అసత్తుగాను కూడా వేదాల్లో చెప్పారు. అసత్తు అంటే దృశ్యము, సత్తు అంటే ఆత్మ. ఆ సత్య శబ్దానికి అక్షరాల్ని విడదీస్తే స తి యా అవుతుంది. స అంటే ప్రాణము, తి అంటే అన్నము, యా అంటే ఆదిత్యుడు. అంటే సత్యకి స త యా మూడు అక్షరాలుగా వస్తుంది. విడదీస్తే కలిపితే 2 అక్షరాలుగా వస్తుంది. ఆ 3 అక్షరాల అర్థం ఏంటి? స అంటే ప్రాణము, తి అంటే అన్నము, యా అంటే ఆదిత్యుడు. అంటే ఆదిత్యుడు అంటే శివుడు, సూర్యుడు. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఈ మూడిటి స్వరూపము అమ్మ అని అర్థం వస్తుంది. సత్యానంద స్వరూపిణి అని. అక్షరాల్ని విడదీస్తే 3 అవుతాయి, కలిపితే 2 అవుతాయి. 2 అక్షరాలే అవుతాయి. వీటన్నిటినీ కలిపినప్పుడు ఆనంద రూపిణిగా, ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి తల్లి. ఇందాక సర్వవేదాంత సంవేద్య అయితే ఆ సర్వవేదాంతాలలో ఉన్నటువంటి చివర ఉన్నటువంటి జ్ఞానకాండని తీసుకుని ఆ జ్ఞానకాండలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు అమ్మ సత్యానంద స్వరూపిణిగా మనకి దర్శనము, అనుభవము ఇస్తుంది. అట్లా సత్యానంద స్వరూపము, సత్యము ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి తల్లి. దాన్నే సత్యము అంటే ఏం చెప్పారు? 3 కాలముల యందు మార్పు లేనిది సత్యము. అంటే 3 కాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 ఉన్నాయి. ఆ 3టి యందు కూడా ఒకప్పుడు ఒక రకంగా, ఒకప్పుడు ఒక రకంగా ఉండకుండా అన్నిటి యందు ఒకటిగా మార్పు లేనిదేదో అదే సత్యము, అదే ఆనంద స్వరూపము. ఇప్పుడు అనిత్యమైతే మనకి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోతే మనకి దుఃఖాన్ని ఇస్తుంది. అదే సత్యమైతే ఆనందమే ఉంటుంది, ఇంకా దుఃఖం అనేది మనకి రాదు. ఎందుకంటే ఎప్పుడూ మన దగ్గరే సత్యముగా స్వరూపముగా మనకి లభించేటప్పుడు ఆనందమే కానీ దుఃఖం అనేది ఉండదు కదా. ఆ సత్యం అంటే ఏమిటి? ఆ 3 కాలముల యందు ఏకరీతిగా ఉండేది ఏది అని తెలుసుకోవాలి అంటే విచారణ చెయ్యాలి. విచారణ చేస్తేనే మనకి ఆ సత్యం గోచరింపబడుతుంది. ఆ సత్యమే సత్యానంద స్వరూపము. అప్పుడే ఆనందం లభిస్తుంది. ఆ ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి తల్లి సత్యానంద స్వరూపిణి. అలా ఉచ్చారణలో సత్యగా 2గానే చెప్తారు. అలా ఆ సర్వ వేదాంతాల్లోనూ లభించేది ఆత్మ. అంటే వేదాంతములో తెలియజేసేది ఏంటి? సత్యస్వరూపాన్నే మనకి తెలియజేస్తున్నారు. ఆ సత్యస్వరూపమే ఎటువంటిది? ఆనంద స్వరూపము. ఆ ఆనందము ఎందుకుంటుంది అంటే ఎప్పుడూ మార్పు లేని సత్యమైనది గనక, ఆ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాదు గనక మనకి ఆనందాన్ని ఇస్తుంది. అలా జగత్తుగా నామరూపాలతో చూస్తే ఆ జగత్తుగా ఉన్న ప్రతిదీ కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది. ఆ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది మనకి దుఃఖాన్నే ఇస్తుంది. అందుకని అప్పుడే ఆనందం విచారణ చెయ్యాలి. అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? మనకు అనుభవం అవ్వాలి కదా. మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము, మళ్ళీ ఒక్కసారి మనము గుర్తు చేసుకుందాం. మనకి అనుభవంలో సత్యము మార్పు లేనిది ఏది అంటే ఆత్మ. ఆత్మ అంటే నేను. మనము నేను అంటే నామరూపాలతో కూడుకున్న దేహ భావన ఉన్నప్పుడు దుఃఖంగా, బాధలుగా, కష్టాలుగా భావించి మనం అనుభవిస్తాం.
ఆ ఆత్మ అసలైన స్వరూపము సత్యస్వరూపము. ఆ నేను అనేది ఆత్మస్వరూపము అని విచారణ ద్వారా తెలుసుకున్నప్పుడు ఆనంద స్వరూపుడుగా మిగిలిపోతాడు. ఆ నేను సత్యము అని మనకి ఎలా అనుభవానికి వస్తుంది అంటే, ఆ సత్యము నేను 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 అని ప్రతి క్షణము ఏ మాటకి ముందైనా, ఏ సమయంలో అయినా, ఏ కాలంలో అయినా కూడా నేను అని చెప్పకుండా ఏ మాట మనం చెప్పలేము. మరి చిన్నప్పుడు మాటలు వచ్చేటప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావంటే, ఎవరంటే నేను నేను అని ఇలా కొట్టుకుంటాడు. అదే నేను అన్నప్పుడు మాట వచ్చినప్పుడు నేను అంటాడు. నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఆడుకుంటున్నాను అంటాడు. తర్వాత నువ్వేం చేస్తున్నావంటే కొంచెం పెద్ద అయ్యాక నేను బడికి వెళ్తున్నాను అంటాడు. ఇంకొంచెం పెద్ద అయ్యాక నేను హై స్కూల్కి వెళ్తున్నాను అంటాడు. ఇంకా కొంచెం పెద్ద అయ్యాక కాలేజీకి వెళ్తున్నాను నేను అంటాడు. ఇంకా కొంచెం పెద్ద అయ్యాక కనపడితే నువ్వేం చేస్తున్నావంటే నేను ఉద్యోగం చేస్తున్నాను అంటాడు. నువ్వు ఎక్కడున్నావంటే నేను ఈ దేశంలో ఉన్నాను, లేకపోతే నేను ఈ ఊళ్ళో ఉన్నాను, నేను ఈ రాష్ట్రంలో ఉన్నాను అని చెప్తాడు. మరి అలా ఎక్కడ ఉన్నా చిన్నప్పటి నుంచి చివరి వరకు కూడా నేను అనే పదం లేకుండా మనిషి ఏ మాట చెప్పలేడు. ఇంకా ఇప్పుడే కదా మన పుట్టిన కాడి నుంచి చచ్చిపోయే వరకే కదా నేను అనేది ఉంది. మరి ముందు వెనక లేదు కదా. అంటే మనం పుట్టక ముందు కూడా నేను ఉంది. అది కూడా మనకి అనుభవమే. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు నేను పుట్టకుండా ఉన్నా బాగుండేది నాకు అంటాం. అంటే నేననేది ఈ శరీరము పుట్టక ముందు కూడా ఉన్నది అని మన మాట ద్వారానే మనకి తెలుస్తుంది విచారణ చేస్తే. మరి పోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఈ దేహమే పోయేది, ఆ నేను నిత్యము సత్యము అని చెప్తున్నారు కదా. అందుకని కష్టాలు వచ్చినప్పుడు నేను పోతే బాగుంటుంది అంటాడు. అప్పుడు మాత్రం నేను పోతే అంటే నేను ఈ శరీరం వదిలేస్తే హాయిగా ఉంటుంది అంటాడు. అంటే ఈ శరీరము పుట్టకముందు ఉంది, ఈ శరీరము పోయిన తర్వాత ఉంది, ఈ శరీరంతో పాటు ఉంది. అదే నేను, అదే ఆత్మ. ఈ ఆత్మ అనేది సత్యము అని ఇట్లా విచారణ ఇంకా 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 లోతుగా ప్రతిక్షణము విచారణ చేసుకుంటూ ఉంటే ఆ సత్యమైనటువంటి ఆ నేనెవరో, నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి దృఢ నిశ్చయం, దృఢమైనటువంటి జ్ఞానము కలిగినప్పుడు ఆ జ్ఞానమునందే మనం ప్రవర్తించి నడవగలిగినప్పుడు సత్యానందమే. ఎందుకంటే అది సత్యస్వరూపమే మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అనిత్య స్వరూపము దుఃఖాన్ని ఇస్తుంది, బాధల్ని ఇస్తుంది. అందుకని ఆత్మ సత్యానంద స్వరూపమని విచారణ ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మే నేను అని సంపూర్ణ జ్ఞానము కలిగినప్పుడు ఆ ఆత్మ ఆనంద స్వరూపమని, ఆ ఆత్మ నేనేనని, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను నిత్యుణ్ణి, సత్యమైనటువంటి వాడిని, ప్రకాశవంతమైనటువంటి స్వరూపము, ఆనందమే నా స్వరూపము అని విచారణ ద్వారా దృఢ నిశ్చయం చేసుకుని ఆ విచారణ మార్గంలో నడుచుకుంటూ అలా మన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్తే వాడు ఆత్మస్వరూపుడే అవుతాడు. ఆ నిత్య ఆనందాన్ని, సత్యానందాన్ని పొందుతాడు. అప్పుడు సత్యానంద స్వరూపుడే అవుతాడు. ఆ సత్యానంద స్వరూపుని ఎవరంటే అమ్మే. అలా అమ్మ స్వరూపాన్ని పొందుతాడు. వాడే ముక్తి స్వరూపము, మోక్ష స్వరూపము అంటారు. అదే మనకి బాధలు లేనటువంటి, జన్మ లేనటువంటి స్థితిని కలుగజేస్తుంది. ఆ మోక్ష స్థితే మనకి మళ్ళీ తిరిగి జన్మ లేనటువంటి స్థితిని కలుగజేస్తుంది గనక ఆ సత్యానంద స్వరూపమైనటువంటి అమ్మని మనము విచారణ ద్వారా తెలుసుకుని ఆ అమ్మ ఎక్కడుంది? నాలోనే ఉంది, అంతటా ఉంది, నేను స్వరూపంలో ఉంది, జగస్వరూపంలో ఉంది. జగత్తుగా ఉన్నది అమ్మే, సత్యస్వరూపమే. అంటే దానిలో మరి జగత్తు నాశించిపోతుందని చెప్తున్నారు కదా. మరి జగత్తు మరి ఆ సత్యానంద స్వరూపం ఎందుకు అవుతుంది? సత్యస్వరూపం ఎందుకు అవుతుంది? అమ్మ స్వరూపం ఎందుకు అవుతుంది అంటే ఆ జగత్తులో ఉన్నటువంటి ఆ వస్తువు యొక్క ఉనికి చైతన్యమే అమ్మ. ఇప్పుడు మన దేహం ఉంది,
దేహములో ఉన్నటువంటి చైతన్యము, ఇంద్రియాలకు ఉన్నటువంటి అధిదేవతలు, అధిదేవతలకి పని చేసేటువంటి శక్తిని, పని చేయించేటువంటి శక్తిని ఇచ్చేటువంటి తల్లి, ఇవన్నీ కూడా మనకి విచారణ ద్వారా తెలుస్తాయి. అప్పుడు మనకి ఈ స్థితి తెలుస్తుంది. విచారణ ద్వారా సత్యస్థితి అసత్యస్థితి తెలుస్తుంది. అందుకని అప్పుడు వస్తువుగా చూడము, ఆత్మస్వరూపంగా అమ్మ చైతన్యంగా చూస్తాం. అమ్మ చైతన్యం లేకపోతే ఆ వస్తువు యొక్క ఉనికే లేదు. ఒక వస్తువు మన కంటికి కనపడుతోంది, అది ఉపయోగపడుతోంది, మనకి అక్కడ కనపడుతోంది అంటేనే అమ్మ చైతన్యము దాంట్లో ఉంటేనే మన కళ్ళకి కనపడుతుంది. వస్తువుగా కనపడినా అమ్మ చైతన్యము ఉంది అనేటువంటి జ్ఞానము కలగటమే సత్య జ్ఞానానంద స్వరూపము. అయితే అమ్మ అలా ఉన్నది, అన్నింటిలో ఉన్నది అనేటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని చూడటమే మనకి సత్యానందాన్ని కలుగజేస్తుంది, నిత్యానందాన్ని కలుగజేస్తుంది. అదే మోక్షానందాన్ని కూడా కలుగజేస్తుంది. మోక్ష స్థితికి అన్నింటిలోనూ అందరిలోనూ అనుక్షణము ఎల్లవేళలా ఆ అమ్మ చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు వాడు మోక్ష స్థితినే పొందుతాడు. మోక్షం అంటే బంధము లేని స్థితి. బంధము లేని స్థితి అంటే జన్మ లేని స్థితి. జన్మ లేని స్థితి అంటే కర్మ లేని స్థితి. కర్మ అనేది వాడికి ఉండదు. ఆ జ్ఞానము చేత, ఆ ఆత్మ నేను అనేటువంటి సంపూర్ణ జ్ఞానము చేత అంతటా నిండి ఉన్నటువంటి అమ్మ చైతన్యము యొక్క జ్ఞానస్థితి చేత ఆ సంచితమంతా కూడా దగ్ధమైపోతుంది. ప్రారబ్ధం అనుభవిస్తాడు, అయిపోతుంది. తర్వాత ఆగామి చెయ్యడు. ఈ జ్ఞానం ఉన్నవాడు మళ్ళీ పాపాలని, తప్పుల్ని, పుణ్యాల్ని, ఫలితాలని ఆశించి చెయ్యడు గనక ఆగామే ఉండదు. ఈ మూడు ఉండవు గనక కర్మబంధము లేదు. కర్మబంధము లేకపోతే జన్మ లేదు. జన్మ లేకపోతే మోక్షమే. బంధము లేదు, బంధము లేకపోతే మోక్షమే. అటువంటి స్థితిని కలుగజేసేటువంటి తల్లి సత్యానంద స్వరూపిణికి నమస్కారం చేసుకుందాం.